మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు ప్రత్యేకమైన ఒక్కరోజు సాయంకాల సభలో మా హృదయపూర్వకమైన నిన్ను మనసుతో కృతజ్ఞత ఆశుతులు చెల్లిస్తున్న కన్న తండ్రి, మీరు ప్రేమించిన కుటుంబం ద్వారా ఈరోజునైనా మిమ్మల్ని గురించిన మీరు మాకు అందిస్తున్న పరిపాలన గురించి మీ బిడ్డలుగా మేమంతా వినబోతుండగా మీ పరిపాలన ఎంత గొప్పదో తెలుసుకొని మా చుట్టూ ఉన్న మానవ సమాజానికి మీ పాలన అందించే, మీ పాలన గురించి చెప్పగలిగే గొప్ప సంగతులు మాకు వినిపించండి. మీ పిల్లలకు విలువైన సంగతులను నా నోటి ద్వారా వినిపించవలసిందిగా ప్రాధేయపడుతూ, మరి చక్కటి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారు తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ కార్యక్రమం అంతటి ద్వారానైనా మీరే మహిమ పొందవలసిందిగా ప్రాధేయపడుతూ, క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సహోదరులు రవి కుటుంబం ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సదస్సుకు దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట నా శుభవందనం తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి దేవుని సంగతులు, దేవుని మాటలు మీరు అనేక సభల్లో, అనేక ఆరాధన కార్యక్రమాలలో, కుటుంబ గృహ కూడికల ద్వారా కావచ్చు, అనేక సందర్భాల్లో దేవుని యొక్క వర్తమానాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన, మీరు ఎప్పుడు వినని ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీరు వినబోతున్నారు. ఏంటి ఆ పాఠం అంటే, ప్రజలు గుర్తించని పరిశుద్ధిని పరిపాలన అని ఒక చక్కటి అంశాన్ని, మనందరినీ కూడా ఆలోచింపచేసే అంశాన్ని దేవుడు మనకు వినిపించబోతున్నాడు. కనుక మీరు వాక్యం వినటానికి వచ్చారని అనుకుంటున్నాను. ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు మీరు వింటున్న వాక్యం పట్ల మనసు పెట్టగలిగితే ఈ రాత్రి ఒక చక్కటి వర్తమానాన్ని విని నేర్చుకొని మీరు ఇంటికి వెళ్తారు. ప్రియులరా, ప్రజలు గుర్తించిన పరిపాలన, దేవుని పరిపాలన లేదా పరిశుద్ధిని పరిపాలన. పరిపాలన అంటే మనందరికీ తెలుసు, సామాన్యులుగా యవన ప్రాయానికి వచ్చిన తర్వాత ముసలి వయసు ఉన్న వారి వరకు కూడా ఈ పరిపాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రపంచ దేశాలలో ప్రజలను పరిపాలించే రాజ్యాలు ఉన్నాయి, ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాలు కూడా ఉన్నాయి. వారి పాలన మంచి పాలన అయితే చాలా చక్కటి పరిపాలన చేస్తున్నారు ప్రజలకి అని వారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. పాలన సరిగ్గా లేకపోతే, అయ్యో ఇలాంటి పరిపాలన చేస్తున్నాడు, ఇది ప్రజలకు హాని కలిగించే పాలన, బాధ పెట్టే పరిపాలన అని చక్కగా పాలన చేయకపోతే వారి గురించి కూడా మాట్లాడుకుంటారు. ఒకటి మంచి పాలన, రెండవది చెడుతో కూడిన పరిపాలన, అంటే నష్టంతో కూడిన పాలన, కీడు చేసే పాలన. అయితే ప్రజలు మనుషులు పాలించే, రాజులు పాలించే పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప, ఈ ప్రపంచాన్ని కలిగించి ఈ ప్రపంచాన్ని తన చేతులతో నడుపుతూ ఈ ప్రపంచ ప్రజల వైపు ప్రతినిత్యము కొనకుండా, నిద్రపోకుండా ఒక శక్తి మనుషులను పాలిస్తున్నది అన్న సంగతి నిజంగా ఎంతమందికి తెలుసు? దేవుడు రాయించిన ఈ బైబిల్ గ్రంథంలో తండ్రి తన పాలన గురించి రాయించాడు, పరిశుద్ధ పరిపాలన గురించి రాయించాడు. ఇది
ఎంత గొప్ప పరిపాలన అంటే వివక్ష లేనిది, వివక్ష సమానత్వంతో కూడింది, పక్షపాతం లేనిది, స్వార్థం లేనిది, ప్రతి మనిషికి మేలు చేసేది, దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరగని వారికి కూడా ఒక చక్కటి సుపరిపాలన అందించే పాలన పరిశుద్ధిని పాలన. మరి ఇలాంటి పరిపాలన గురించి దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో కూర్చున్న మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క పరిపాలన తెలియని వారికి కూడా ఈ పాలన గురించి చెప్పాలి. దేవుని గురించి, ఆయన పాలన గురించి భక్తుడు మాట్లాడుతున్న మాటను మనం ఒక మాటను చదివి ముందుకు మనం వెళ్దాం ప్రియులారా. కీర్తనకారుడు రాసిన మాటలో 96వ అధ్యాయము, కీర్తనలు 96వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ప్రియులారా. దేవుడు గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలు 96వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. ఏమండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, పాఠం. దేవుడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే ఆయన కూడా రాజు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు రాజు అండి, రాజ్యం చేస్తున్నాడట. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. లోకాన్ని పాలిస్తున్నాడు. ఆయన పాలన ఏ పాలన? లోక పరిపాలన. మనము ఇంటి పరిపాలన గురించి తెలుసు మనకి. మనం అంతా కూడా ఇంటి పరిపాలన ఉన్నాము, దేశ పరిపాలనలో ఉన్నాము, రాష్ట్ర పరిపాలనలో ఉన్నాము, జిల్లా పరిపాలన ఉంటుంది. కానీ లోక పరిపాలన ఎవరు చేస్తారు చెప్పండి? ఒకే ఒక్క వ్యక్తి చేయగలడు, ఆయనే దేవుడు. దేవుడు ఒక్కడే లోకాన్ని పాలిస్తాడట. ఆయన లోకాన్ని పరిపాలిస్తున్నాడు, పాలన చేస్తున్నాడు. అయితే ఎలాంటి పాలన చేస్తున్నాడు అంటే న్యాయాన్ని బట్టి ఆయన జనములను పరిపాలన చెయ్యును అంటున్నాడు. దేన్ని బట్టి పాలన చేస్తున్నాడట దేవుడు? లోకాన్ని పాలిస్తున్న దేవుడు ఆయన దేన్ని బేస్ చేసుకొని పాలన చేస్తున్నాడు? న్యాయం, నీతి, ధర్మం, దాన్ని బేస్ చేసుకొని దాని మీదనే ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఆయన పాలన చేస్తున్నాడట. దేవుడు నీతిని బట్టి పాలన చేస్తే ఈరోజు మనుషులు లేదా మనుషుల చేత ఎన్నుకోబడిన పాలకులు దేన్ని బట్టి పాలన చేస్తారో మనకు తెలుసు. దేన్ని బట్టి పాలన చేస్తారు చెప్పండి? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కదా. ఏమండి, పాలకులను ఒకసారి మనం మనసులోకి తీసుకుంటే ఏ పాలకుడు కూడా ప్రియులరా నీతిని బట్టి పాలించే పాలకుడు. ఇతను నీతిని బట్టి పాలిస్తున్నాడు. తన దేశాన్ని, తన రాష్ట్రాన్ని నీతిని బట్టి పాలన చేసే గొప్ప అధికారండి, రాజండి, నాయకుడండి అని మాట్లాడుకుంటాం మనం. ఎవరి గురించి మాట్లాడుకున్నాం చెప్పండి? అలాంటి వ్యక్తి మీ ఊహల్లోకి వస్తున్నాడా? ఒకవేళ ఊహల్లోకి వచ్చినా దేవుని కంటే గొప్ప నీతి పాలన చేసి ఉన్నాడు. దేవుని పరిపాలన ఎంత గొప్పదంటే ప్రియులరా, దేవుని పరిపాలన గురించి రాయబడిన మాటలు, అనేక సంగతులు భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. నిజంగా ఆయన పాలనలో ప్రాముఖ్యంగా మనుషులకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చేశాడు. నీరుని, గాలిని, ఆహారాన్ని, నిప్పుని, ఆకాశాన్ని, భూమిని, వీటన్నిటినీ ఎవరిచ్చారు? ఎవరు స్థిరపరిచారు? ఎవరు చేశారు అంటే ఇది దేవుడు చేసింది. ఆకాశాన్ని మనం చూసినప్పుడు ఈరోజు భూమి మీద ఉన్న పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆకాశాన్ని కలిగించిన, ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్న ఆ దేవాది దేవుని యొక్క పాలన గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎప్పుడు రాజకీయం గురించి, రాజకీయ పాలకుల గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో అంతా అంతే కదండి.
మొబైల్లో చూస్తే పరిపాలన గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ పరలోక పరిశుద్ధుని పాలన గురించి ఎంతమంది మనం మాట్లాడుకుంటున్నాం చెప్పండి. ఆయన ఆకాశాన్ని కలిగించాడు, భూమిని కలిగించాడు, మనుషులందరికీ కావలసిన నీటిని, మనుషులందరికీ కావలసిన ఆహారాన్ని కలుగజేసేవాడు. ఆయన అందరినీ సమానంగా పాలిస్తున్నవాడు. ఆయన నీతిని బట్టి పాలన చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప పరిశుద్ధుడు అని ఆయన పాలన గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పండి ప్రియులారా, ఎంతమంది మాట్లాడుకుంటున్నారు? దేవుడు ఈ భూమిని నడిపిస్తున్నాడు, పాలన చేస్తున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట రాస్తూ, యోబు గ్రంథం 37వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉంటాయి చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వలన నడిపింపబడినవై, దేవుని వలన నడిపింపబడుతున్నాయి. ఏమంటే మనుషుల వలన ఏమి నడిపించబడతాయి చెప్పండి? మన వలన ఏమి నడిపింపబడతాయి? మనుషులుగా మన వలన మనుషుల చేత చేయబడిన వాటిని మనం నడుపుకుంటాం, అంతే కదా. ఒక కారు అయినా, ఒక బైక్ అయినా, మనిషి చేత చేయబడింది ఏదైతే ఉందో దాన్ని మనం నడిపిస్తాం, లేదా దాని మీద అధికారిగా మనం దాన్ని పాలన చేస్తాం, దాన్ని ఉపయోగిస్తాం మనం. అయితే దేవుని పాలన ఎంత గొప్పది అంటే, దేవుడు నడిపించేది ఏంటనుకుంటున్నారు? దేవుడు నడిపిస్తుంది ఎవరినంటే ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని, ఈ భూమిని. దేవుడు ఆయన వలన నడిపింపబడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, గాలి, నీరు, వర్షం, గ్రహాలు, ఏవైతే మీరు వనరులని చెప్పుకుంటున్నారో, ప్రకృతి అని చెప్పుకుంటున్నారో, వాటన్నిటినీ నడిపించేవాడు ఉన్నాడండి. ఏమనుకుంటున్నారు? వర్షం ఊరకే పడుతుంది అనుకుంటున్నారా మీరు? పంట భూముల నుండి ఊరకే వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఎండ ఊరకనే వస్తుంది అనుకుంటున్నారా? రాత్రి ఊరకే వస్తుంది అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనిషి శాస్త్రంలో, విజ్ఞానంలో గొప్పవాడయ్యాడు. భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందో, సూర్యుడు ఎంత గొప్పగా తిరుగుతాడో, ఆకాశం ఎంత ఎత్తులో ఉందో, వీటన్నిటి గురించి కొద్ది గొప్ప చెప్పగలుగుతున్నాడే తప్ప, అసలు సూర్యుడు ఎవరు చేశారు, చంద్రుడు ఎవరు చేశారు, ఈ వర్షం ఎందుకు పడుతుంది, భూమి మీద ఎందుకు పడుతుంది, భూమిలో నుంచి పంట ఎందుకు వస్తుంది, వీటన్నిటి గురించి ఎవరండి చర్చిస్తున్నారు? ఎవరండి మాట్లాడుకుంటున్నారు? ఎవరండి విశ్లేషిస్తున్నారు చెప్పండి ప్రియులారా? దేవుడు గురించి మాట్లాడుతున్న మాటలు భక్తులు విశ్లేషించారు. భక్తులు తన దేవుని యొక్క పాలన గురించి ప్రపంచానికి తెలియపరిచారండి. వాళ్ళంతా ఈ భూమిని చూసారా, ఇది దేవుని వలన నడిపింపబడుతుంది. కీర్తనల గ్రంథంలో చూడండి ప్రియులారా, 74వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 74వ అధ్యాయంలో 16వ వచనం ప్రియులారా, పగలు నీదే. 74వ కీర్తన 16వ వచనం ప్రియులారా, పగలెవరిది అనుకుంటున్నారు? దేవునిది. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడువు నీవే, వేసవైనా చలికాలమైనా. ఎంత బాగుందండి. వేసవికాలం వస్తే ఎవరి పరిపాలనలో వేసవికాలం వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇదే కాలం అమ్మా, ఎండాకాలం అంటే వేసవికాలమే కదా. ఎవరి పరిపాలన అనుకుంటున్నారు? ఇది వేసవికాలం దేవుని పరిపాలన. నెక్స్ట్ వచ్చే వర్షాకాలం ఎవరి పరిపాలన? దేవుని పాలన అండి. పగలు ఎవరిది అనుకుంటున్నారు? రాత్రి ఎవరిది అనుకుంటున్నారు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక దినం మనం చూస్తున్నామంటే ఆ దినం ఎవరిస్తున్నారు అంటే సృష్టికర్త, పరిశుద్ధుడు, మనను పాలిస్తున్నాడు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన, మరలా యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యం. భూమి మీద మనిషి నివసించటానికి యోగ్యమైనది అని చెప్తున్నాడు భక్తుడు. దేవుడు ఈ భూమి మీద మనుషులను నిర్మించి పుట్టించి మనకి నివాసయోగ్యంగా ఉంచాడట. దీన్ని భూమి మీద తప్ప ఎక్కడ ప్రజలు లేరండి. ఎక్కడ ఉన్నారా ప్రజలు? అంతరిక్షంలో ఏముందని చెప్తున్నారు అమ్మా? అంతరిక్షంలో ఏమున్నాయట?
గ్రహాంతర జీవులు ఉన్నాయంట, ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏలియన్స్ అంటున్నారు కదండి. మనుషులు లేరు కదా, అయితే మనుషులు అయితే లేరు కదా, సరే ఏలియన్స్ అనుకుందాం, గ్రహాంతర వాసులు అనుకుందాం. కానీ ఎవరు లేరు? ఎవరు లేరు? మనుషులకు నివాసయోగ్యమైన భూమి మనం ఉన్నదేనండి. మనిషి నివసించాలంటే మనిషి ఎక్కడ ఉండాలి? చంద్రమండలంలో ఉంటే బ్రతకలేవు అక్కడ, నువ్వు అంతరిక్షంలోకి వెళ్తే బ్రతకలేవు, నక్షత్రాల మీదకి వెళ్తే బ్రతకలేవు, పోనీ సముద్రంలోకి వెళ్తే ఎక్కడా బ్రతకలేవు. ఎక్కడుండాలి? భూమి మీద ఉండాలి. భూమి మీద దేవుడు పెట్టి భూమికి కావలసిన నీటిని, భూమికి కావలసిన గాలిని, భూమికి కావలసిన చలిని, వేసవిని, ఎండని, కాంతిని, అబ్బబ్బబ్బబ్బా, దేవుడు భూమి మీద పెట్టి భూమిలో నుండే కదండి సమస్తం వస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆయన పాలన చూడండి. ఆయన పాలన నీతిని బట్టి పాలన, న్యాయాన్ని బట్టి పాలన. ఆయన మనుషులందరినీ పాలిస్తున్నాడు. భూమి మీద మనుషులను పుట్టించి భూమి మీద మనుషులకు కావలసిన వాటన్నిటినీ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అంటే భూమి నుండి ఇస్తున్నాడు. మీరు ఏది తిన్నా ఏది త్రాగినా అది ఎక్కడి నుంచి వస్తుంది? సమస్తము భూమిలో నుండే వస్తున్నాయి. అంటే భూమి మనిషికి నివాసయోగ్యమైంది. మనిషి నివసించటానికి గుడారం వేసుకోవాలన్నా, పెద్ద పెద్ద అంతస్తులు బిల్డింగ్ను కట్టుకోవాలన్నా, అంతే కదండి, విలాసవంతమైన నివాసం నువ్వు చేసుకోవాలన్నా భూమే. మంచి ఆహారం తినాలంటే ఎక్కడ తినాలి? అంటే మంచి బిర్యానీ తిందామండి, చంద్రమండలంలోకి వెళ్ళి తిందామా పోయి? ఏమండి, మీకు నచ్చింది బాగా ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ తింటారు? ఎక్కడ ఆస్వాదిస్తారు మీరు? చెప్పండి, ఎక్కడ తింటారు? భూమి మీద తింటారా, అంతరిక్షంలో తింటారా? మనిషి తినేది, త్రాగేది, మనిషి ఆస్వాదించేది, మనిషి సంతోషించేది భూమి మీదే. ప్రేమణ దేవుని వాళ్ళరా, దేవుడు భూమికి ఆజ్ఞిచ్చాడట, ఆయన వల్ల నడిపింపబడుతున్నాయి. ఆహారం పుట్టాలంటే దేవుడు ఆజ్ఞ ఉండాలి. నీరు భూమి మీదకి పడాలి అంటే, వర్షంగా రావాలి అంటే దేవుని ఆజ్ఞ ఉండాలి. నడవాలంటే, తిరగాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే అది ఎవరి పాలనలో ఉంది? ప్రజలు మాట్లాడుకుంటున్నారండి ఇవన్నీ. ఏమండి, నీరు ఎలా వస్తుందండి మనకి? ఏమండి, ఈరోజు నీటిని కొంటున్నాం కదా మనం, గాలిని కొంటున్నాం కదా మనం, ఆహారాన్ని కొంటున్నాం కదా. ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడా? దేవుడికి ఏమైనా మనం ఖర్చు పెడుతున్నావా? దేవుడికి ఏమైనా ఇస్తున్నావా? ఏ పాలనైనా కానీ మనకి ఏమిస్తా, లేదండి పవర్ ఇస్తాడు అనుకోండి, పవర్ వర్క్ ఇచ్చాడండి మనకి. ఏమంటే ఇక్కడున్న ఏ పాలన మనం చూసుకున్నా భూమి మీద కరెంట్ అయినా, నీరైనా, ఏదైనా మనకి ఉచితంగా ఇస్తారా? ఉచితంగా ఏది లేదు. కానీ దేవుడు మాత్రం ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడండి. ఉచితంగా ఇచ్చాడు కాబట్టి దేవుడి గురించి మనం మాట్లాడుకోవట్లేదు, అంతే కదా. ఫ్రీ కదా, ఫ్రీ ఇస్తే మాట్లాడుకుంటామా? పెట్రోల్ ఎంత పెరిగింది ఇప్పుడు? ఫ్రీగా ఇస్తే పెట్రోల్ ఫ్రీగా ఇచ్చాడు మాట్లాడుకోం మనం. ఇచ్చాడు దేవుడు ఆల్రెడీ అంతా. ఇప్పుడు పెట్రోల్ ఎవరు ఇచ్చారండి? మీకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విషయం చెప్తున్నా మీకు. పెట్రోల్ ఎవరు ఇచ్చారు? మాట్లాడుకోవట్లేదు. కానీ పెట్రోల్ పెంచిన గురించి మీకు అర్థమైందా? పెట్రోల్ ఇచ్చిన గురించి మాట్లాడుకోవట్లేదు, పెట్రోలుని అమ్ముకుంటున్న వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూసారా? పాలన, దేవుని పాలన మర్చిపోయాం మనం అంతా. నీటిని అమ్మేవాడి గురించి మాట్లాడుకుంటాం. నీరు ఉచితంగా వస్తుంది నదుల్లో దేవుడు నీరు పెట్టారు కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంతర్భాగాల్లో ఖనిజాలు పెట్టాడండి, బంగారం పెరిగిందట. బంగారం అమ్మినోడి గురించి మాట్లాడుకుంటాం, మరి బంగారాన్ని పెట్టినోడి గురించి? ప్రియులారా, మనుషులు గుర్తించట్లేదు కదా దేవుడి పరిపాలన. బంగారాన్ని, ఖనిజాలను, సంపదను దేవుడు మన కాళ్ళ కింద పెట్టాడండి మరలా. ఎందుకంటే వాటి అన్నిటికంటే విలువైన వాడు ఎవరు? బంగారం. దేనికి అనుకుంటున్నారు ప్రియులారా? దేవుడు పరిపాలన గురించి ఇంకా కొంచెం బాగా చెప్తాను మీకు. దేవుడు కలిగించిన వీటన్నిటినీ ఒకసారి ఆలోచిస్తే అవన్నీ ఎవరి కోసం? గాలి ఎవరి కోసం? చెప్పాలి మీరందరూ. ఎవరి కోసం? మీకోసమైనా గాలి? మాకు గాలి వద్దంటారా? గాలి ఎవరి కోసం? నీరు ఎవరి కోసం? అమ్మా, అంతేనా? ఆహారం ఎవరి కోసం? ఆకాశం ఎవరి కోసం? భూమి ఎవరి కోసం? భూమిలో ఉన్న సంపద ఎవరి కోసం? బంగారం ఎవరి కోసం? పెట్రోల్ ఎవరి కోసం? ఇనుము ఎవరి కోసం? మీరు ఏదైతే కనబడుతుందో అవన్నీ ఎవరి కోసం? చెప్పండి.
ఎవరి కోసం? మనిషి కోసం. మనిషే లేకపోతే నీళ్ళు అవసరం లేదు కదండి, మనిషే లేకపోతే ఆకాశం అవసరం లేదు కదండి, మనిషే లేకపోతే ఖనిజాలు అవసరం లేదు కదండి, మనిషే లేకపోతే బంగారం అవసరం లేదు కదండి. అసలు మనిషి లేకపోతే ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు, అంతే కదా. మనిషే లేకపోతే పాలన అవసరం లేదు. మనిషి చుట్టూ ఇంత జరుగుతుంది. మనిషి వలన వీటన్నిటిని దేవుడు కలిగించాడు. మనిషి కోసం దేవుడు చేశాడు ఇవన్నీ. ఇన్ని చేసిన దేవుడు గురించి ఈరోజు మనిషి ఎక్కడండి మాట్లాడుతున్నాడు? కనిపించని దేవుడు గురించి ఎవరండి మాట్లాడుకుంటున్నారు? ప్రియమైన దేవుని వల్లరా, ఆయన గురించి మనం ఆలోచించాలి, ఆయన గురించి మనం చర్చించాలి, ఆయన గురించి మనం అవగాహన చేసుకోవాలి. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనం ప్రతినిత్యం మనల్ని కాపాడుతున్నవాడు. ఒక రోజు మనకు వస్తుందంటే, ఒక రాత్రి మనకు వస్తుందంటే, ఒక పగలు మనకు వస్తుందంటే, మనం కష్టపడుతున్నామంటే, మనం ఆహారం తింటున్నామంటే అది ఎవరి కృప అనుకుంటున్నారు? దేవుని కృప. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడి కృప, దేవుని యొక్క పాలన. మరొక మాట చూద్దాం ప్రియులారా. కీర్తనకారుడు రాసిన మాటలోనే 95వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. 95వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన మన దేవుడు. ఎవరనుకుంటున్నారు? ఆయన మన దేవుడు, మనల్ని కలిగించినవాడు, మన సృష్టికర్త. ఆయన మన దేవుడు. ఎంత బాగా చెప్పాడండి. మీరు భక్తులు అందరి మాటలు చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? భక్తులు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? దేవుని గురించి మాట్లాడుతున్నారు, దేవుని పాలన గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన మన దేవుడు. మనము మనుషులుగా మనం భూమి మీద ఉన్నాం కదా, మనుషులుగా మనం భూమి మీద జీవిస్తున్నాం కదా, ఆయన ఇచ్చిన ఈవులన్నిటిని మనము చక్కగా వాడుకొని బ్రతుకుతున్నాం కదా. మనము ఆయన పాలించు. ఎవరు పాలిస్తున్న ప్రజలు అనుకుంటున్నారు మనం? మోడీ గారు కదా పాలించేది, లేకపోతే అమెరికా పాలిస్తుంది ఎవరు? ట్రంప్ కాదు, అగ్రరాజ్య అధినేతలు కాదు ప్రియులారా. ఏమనుకుంటున్నారు? మనల్ని పాలిస్తుంది, ప్రజలను పాలిస్తుంది. ప్రజలకు కావాల్సిన వాటన్నిటినిచ్చి సమకూర్చి నివాసయోగ్యంగా పెట్టి పాలన చేస్తుంది ఎవరు? ఏమంటే ట్రంప్ చేస్తాడేంటి? ట్రంపా? ఏమంటే అధికారులా? ఈరోజు నాయకులుగా ఉన్న వాళ్ళ ఎవరండి ప్రజల్ని పాలిస్తుంది? భక్తుడు చెప్తున్న మాట, మనము ఆయన దేవుడు పాలించు ప్రజలం. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడిచ్చిన వాటి ద్వారానే ఈరోజు మనం బ్రతుకుతున్నాం. దేవుడే ఇవ్వకపోతే ఏమంటే ఈరోజు పాలనలో వీటన్నిటినీ ఉచితంగా ఎవరైనా ఇవ్వగలుగుతారు చెప్పండి? అసలు వాళ్ళు చేసినవా? ఏ పాలనలోనైనా ఇవి ఇస్తారు చెప్పండి? బంగారం ఉచితంగా ఇస్తారండి మీకు? ఒక 10 కేజీలకు బంగారం మీకు ఫ్రీగా ఇస్తారా? వెండి పోని ఎండిస్తారా? పోని కర్ర ఇస్తారా చెప్పండి? పోని వెండి దాకొద్దు. ఇంటి కట్టుకోవడానికి కర్రలు కావాలి కదండి, చెక్కలు కావాలి కదా. పోనీ అది ఇస్తారా ఫ్రీగా? ఏది ఫ్రీగా కొన్నావు చెప్పండి? నువ్వు ఒకటి కొన్నా, నేను ఫ్రీగా ఈ పాలనలో నేను ఒక ఫ్రీ వచ్చిందండి అని ఏది గుర్తుకొస్తుంది మీరు చెప్పండి? ఉచిత బస్సు గుర్తుకొస్తుంది అండి. ఉచిత బస్సు. మీరు అందరూ కొంతమంది లేడీస్ ఏమంటే ఎవరు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ ఏంటంట, స్త్రీలకి ఉచిత బస్సు వెరీ గుడ్, ఉచితంగా ఉంది. ఎంతకాలం ఇవ్వగలుగుతాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మీరు చెప్పండి, ఏ పాలన? అంతేనా? కరెక్టే కదా. పోనీ మళ్ళా గెలిచింది అనుకోండి, ఎన్ని సంవత్సరాలు? 10. ఇంకా గెలిస్తే ఆ తర్వాత ఉండలేండి ఇంకా, అంతే కదా. మరి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మనిషి? 60, 70, అంతే కదా. ఎంత గొప్ప పరిపాలన చేసిన వాడి పాలన, ఎన్ని సంవత్సరాల పాలన? అంతం ఏమండి, ఎంత గొప్ప పాలన అయినా కొన్ని సంవత్సరాలే. కానీ దేవుని పాలన ఎన్ని సంవత్సరాల పాలనో తెలిసేది? శాశ్వతమైన పాలన ఇది. దేవుని పాలన ఏంటనుకుంటున్నారు? శాశ్వతమైనది, స్థిరమైనది, కదలనిది. ఆయన సింహాసనం ఎక్కడి నుంచి ఉందో తెలుసా? నిజంగా మాట మాట్లాడుతూ రాయబడిన మాట మనం చూద్దాం ప్రియులరా. 103వ కీర్తన చూడండి, 145వ కీర్తన, 145వ కీర్తన 13వ వచనం చూడండి ప్రియులరా. 145వ కీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? 145వ కీర్తన 13వ వచనం ప్రియులరా.
నీ రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని పాలన ఏంటట? ఏమంటే బైబిల్లో చూడండి ఎంత గొప్ప మాట. 5 సంవత్సరాల పాలన కాదు దేవుడిది, 10 సంవత్సరాల పాలన కాదు దేవుడిది, 100 సంవత్సరాల పాలన కాదు దేవుడిది. ఎంత పాలనట? శాశ్వతమైన పాలనది. ఎంత గొప్ప మాట అండి అది. నీ రాజ్య పరిపాలన తరతరాలు, ఎన్ని తరాలు పోయినా ప్రతి తరంలో ఉండే పాలన ఎవరిది? మన తరం పోద్ది, నెక్స్ట్ తరం వస్తుంది, ఆ తరం పోతుంది, నెక్స్ట్ తరం వస్తుంది, ఆ తరం పోతుంది. ఎన్ని తరాలు 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 మారినా మారని రాజ్యం, మారని పాలన ఎవరిది? శాశ్వతమైన పాలన ఎవరిదట? దేవుడిదటి. అలాంటి పాలన గురించి మాట్లాడుకోవాలి లేదా? అంటే చాలామంది గొప్ప గొప్ప పాలన గురించి మాట్లాడుతూ 10 ఏళ్ళు పాలన చేశాడండి అంటే, ఆయనకంటే గొప్పగా 15 ఏళ్ళు చేశాడండి. లేదు లేదు, ఈయన 20 సంవత్సరాలు చేశాడండి పాలన అని గొప్పగా ఎక్కువ పరిపాలన అందించిన వారి జాబితా కూడా తీస్తారు బయటికి. వాళ్ళ గురించి గొప్పగా అభివర్ణిస్తూ ఉంటారు, గొప్పగా మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి. మరి తరతరాలు నిలిచే పాలన, తరతరాలు, మన తరాలు పోయాయి, మనకంటే ముందున్న తరాలు పోయాయి కదా, చాలామంది పోయారు. కానీ వాళ్ళని కూడా పరిపాలించేవారు ఆదాం మొదలుకొని నేటి వరకు ప్రతి తరంలో ఉన్న ప్రజలను పాలిస్తుంది ఎవరండి? ఉచితంగా, ఉచితమైన పరిపాలన అందించింది ఎవరు? ప్రజలు మాట్లాడుకోవద్దా ఇది? ప్రజలు మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు కదండి, గుర్తించట్లేదు కదా ఆయన పాలన. ఆయన గురించి మాట్లాడుకుంటుంది ఎవరు? ఆయన గురించి విశ్లేషిస్తుంది ఎవరు? ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా మాటలు అర్థం చూడండి ప్రియులారా. ఆయన రాజ్యము శాశ్వతమైనది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచిపోతుంది. తరతరాలు, ఎన్ని తరాలు అంటే మనిషి ఉన్నంత వరకు ఎవరి పాలన ఉంటుంది? మనిషి ఉన్నంత వరకు దేవుని పాలన అందుతూనే ఉంటుంది ప్రియులారా. అది దేవుని పరిపాలన, దేవుని రాజ్యం. దేవుడు పాలన గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. మరొక మాట 100వ కీర్తన చూడండి, 3వ వచనము. 100వ కీర్తన 3వ వచనంలో చూడండి ప్రియులారా. ఏమండి ఈ విషయం తెలుసుకోవాలంటున్నారు చూడండి. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. చూడండి ఏంటండి ఇది, మీకు అర్థమవుతుంది ఈ మాటలు? మనం ఎవరి వారమట? పాలించే పరిశుద్ధుని వారం. మనం అంతా పాలించే దేవుని వారము. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఏ రాజ్యం కింద ఉన్నాం? ఎవరి పాలన కింద ఉన్నాం? ఈరోజు ఏమంటే ఎన్ని పార్టీలు తెలుసు కదండి. పార్టీలు, గల్లీకి ఒక పార్టీ ఉంది. ఈ మధ్య ఆన్లైన్లో ఒక పార్టీ వచ్చింది, కాక్రోచ్ పార్టీ. అసలు పెద్ద టామ్ టూమ్ అయిపోతుంది కదండి. కొత్తగా పుట్టిన కాక్రోచ్ కూడా ఫేమస్ అయిపోయాడు. అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కడు విశ్లేషిస్తున్నాడు వాళ్ళ గురించి. పెద్ద పెద్ద నాయకులు కూడా, పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఎవరి కోసం మాట్లాడుతున్నారు? కాక్రోచ్. అబ్బా, కాక్రోచ్ వాడు పెట్టలేదు పార్టీ, పెట్టిన కొద్ది పాలన కూడా లేదు. పార్టీ పెట్టిన కొద్ది దినాల్లోనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేశం అంతా మాట్లాడుకుంటుంది, నాయకులంతా మాట్లాడుతున్నారు, ప్రజలంతా మాట్లాడుతున్నారు. మరి దేవుడి పాలన గురించి, దేవుని పరిపాలన గురించి మనం దేవుని వారం అంటండి. ఆ మాట చూడండి. మనము యెహోవాయే దేవుడని తెలుసుకుని, ఆయనే ఎవరు పుట్టించలేదు, మనల్ని పుట్టించేది ఎవరట? ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము, గొర్రె పిల్లలము. క్రైస్తవులు అంటున్నారు లేని గొర్రెలు. క్రైస్తవులే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ గొర్రెలే. అమ్మా అనండి, ఎవరే బాబు, గొర్రె మేము కాదు, నిన్ను కూడా మేపుతుంది మా దేవుడే అమ్మా, లేదా మన దేవుడే. మా దేవుడు అనకర్లే, ఫీల్ అవుతున్నారు కదా, మన దేవుడు అనండి. మాట్లాడటం కూడా బాగుండాలండి, చాలా గొప్పగా ఉండాలి మన విశ్లేషణ. రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతా అండి. ఈరోజు అంటే రాజకీయ నాయకులు అంటే అసెంబ్లీలో కూర్చొని కూడా బూతులు తిట్టుకుంటున్నారట. బూతులే, నోరు తెరిస్తే వాడు వీడు. ఏమంటే భయంకరంగా ఉంది కదా. ప్రజల గురించి పట్టింపు లేదు, ప్రజల బాగోగుల గురించి మాట్లాడుకోవట్లేదు అసెంబ్లీలో, పార్లమెంట్లో. నెక్స్ట్ మళ్ళీ అధికారంలో రావాలి, కాబట్టి దానికోసం ఏమైనా తిట్టాలా, ప్రత్యర్థులు లేకుండా చేసేయాలా.
ఇదే కదండి నడుస్తుంది పార్లమెంట్లో, అసెంబ్లీలో, అవునా కదా? చాలామంది ఏమంటారంటే మంచి భాషతో మాట్లాడాలట. పాలన ఎలా ఉండాలట? ఏమైనా మాట్లాడాలన్నా, ఏదైనా విమర్శించాలన్నా ఎలా ఉండాలంట భాష? ఎలా ఉండాలి భాష? చక్కటి ఉచ్చారణ, చక్కటి పదాలతో మాట్లాడాలండి. మన ఈ మధ్య తమిళనాడులో విజయ్ అని గెలిచాడు కదండి, రాజకీయ నాయకుడు, అందరూ తెలుసు. ఎందుకంటే మీకు వెంటనే అందరూ తెలిసిపోతారు, దేవుడు తప్ప, అందుకని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఆయన గురించి ఒక మాట అన్నారండి. ఆయనట పార్టీ పెట్టి, నిజంగా పార్టీ పెట్టి, కొత్తగా పార్టీ పెట్టి గెలవడం అనేది చిన్న విషయం కాదు, గొప్ప విషయమే. అయితే ఆయన పార్టీని విస్తృతం చేయటంలో, పార్టీ గురించి పెద్ద పెద్ద సభలు పెట్టాడు కదండి. ఆ సభల్లో కావచ్చు, పార్టీ యొక్క దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, ఆ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఆయనట ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదట. మీకు అర్థమవుతుందా? అంటే అగౌరవంగా మాట్లాడలేదట. అలా మాట్లాడకుండా కూడా అధికారంలోకి వచ్చాడంటే ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు అని ఏమంటే న్యూస్ మీడియాలో మాట్లాడుతున్నారు, విశ్లేషిస్తున్నారు ఆయన గురించి. కనుక ప్రియులారా, మనము దేవుని వారం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి, మనం కూడా చాలా గొప్పగా, ఉన్నతంగా మాట్లాడాలి. ఎదుటివారు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలి. మనం దేవుని వారము మనం ఆయన మేపు గొర్రెలము, మనమంతా దేవుని గొర్రె పిల్లలం మనమంతా. అంటే గొర్రెలు అంటే ఆయన గొర్రెకి ఎవరేస్తారు మేత? గొర్రె బాగోగా ఎవరు చూసుకుంటారు? గొర్రె పిల్లలు బాగోగా ఎవరు చూసుకుంటారండి? కాపరి. అంటే ఒక కాపరి నేను, ఒక పాలించేవాడిని నేను, ఒక అధికారిని నేను, ఒక యజమానుని నేను, ఇలా దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆయన పాలన మనకు అర్థం అవ్వాలని ఒక కాపరి స్థాయికి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా ప్రియులారా? ఒక కాపరి ఎలాగైతే గొర్రె పిల్లను కాస్తాడో, దాని బాగోగులు చూస్తాడో, సృష్టికర్త పరలోకమందున్న పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని ఏం చేస్తున్నాడు? ఒక కాపరి గొర్రె పిల్లని ఎలాగైతే కాస్తున్నాడో ప్రతి మనిషిని కాస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే అండి, దేవుని నమ్మిన వానికి, దేవుని నమ్మని వానికి కూడా ఒకే పరిపాలన. ఏమంటే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకునేటప్పుడు అండి, రెండే పార్టీలు ఉన్నాయి, తెలుసు కదండి. పార్టీ పేరు చెప్పలేండి, రెండే పార్టీలు. ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీలో ఉన్నవాడికి ఇవ్వరట. అంటే పార్టీ ఇస్తుంది కదా, ఏమంటారు వాటిని, ఏమంటారు నాన్న? మీకు చెప్పాలి, మీకే తెలుసు అవన్నీ. ఏమిస్తారు అమ్మా? పథకాలు. వెరీ గుడ్. పథకాలు ఉంటాయి కదా. ఆ పథకాలు ఎవరు గెలిస్తే, ఎవరు అధికారులు ఉంటే, ఎవరి కార్యకర్తలు ఉంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళకే ఆ పథకాలు అందుతాయి. పార్టీ అగెనిస్ట్ పార్టీ ఉన్నాడు అనుకోండి, వాడికట ఆ పథకాలు అందవట. ఎందుకు? వాడు మనకు ఓటు వేయలేదు కాబట్టి, వాడు మనోడు కాదు కాబట్టి, మన జెండా మోయలేదు కాబట్టి. మన జెండా మోయిన వాడికి, మనకు ఓటు వేయిన వాడికి ఎందుకు మన పథకం? కాబట్టి వాడికి ఇల్లా క్యాన్సలే, ఇంకా ఏమైనా రేషన్ ఉందా క్యాన్సలే, అన్ని క్యాన్సలే. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి కదా ఇవన్నీ. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన పాలకుడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడినైనా, ఒకసారి రిఫరెన్స్, లోకాసు వార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో రాయబడిన మాట ప్రియులారా, యేసు ప్రభువు చెప్తున్న మాట, తన తండ్రి కోసం మాట్లాడుతున్న మాట. ఆయన చెడ్డవారి మీదను, అంటే చెడ్డవారు ఎవరు? భూమి మీద చెడ్డవారు ఉన్నారా? లేరా? దేవుడు భూమి మీద ఎవరున్నారండి? అంత మంచోళ్ళు ఉన్నారా ఏంటి? చెడ్డోళ్ళు లేరా? అంటే మనం కూడా పెద్ద చెడ్డవాళ్ళమే, మంచోళ్ళం ఏంటి మనం అంతా? చెడ్డోళ్ళే. నిజంగా దేవుడు అండి అంత గొప్పడంటే, దేవుడు అసలు చెడ్డోడు అనవచ్చు కదా అందరినీ. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, చెడ్డవారి మీదను. అబ్బా, అసలు ఎవడు ఉన్నాడండి మంచోడు? ఉన్నాడు అసలుకి? మంచోడు లేకపోయినా దేవుడు ఎంత గొప్పవాడండి. మంచోడి మీదంట దేవుడు చెడ్డవాడి మీదను, మంచివారి మీదను తన సూర్యుడు ఎవరిది అనుకున్నారు? దేవుడిది. ఒకవేళ ఏమంటారు తెలుసు కదా, రాజకీయ నాయకులు పేర్లు పడితే బాగోదని అవట్లేదు అంతే. జగన్ గారిది అనుకోండి, సూర్యుడు ఏం చేస్తాడు? తర్వాత ఎవరైనా ఆపోజిట్ ఉన్నాయన, చంద్రబాబు నాయుడు అనుకోండి, సూర్యుడు ఏం చేస్తాడు? గాలి వాళ్ళదనుకో ఏం చేస్తారు? మా సైడే గాలి రావాలి, మా సైడే ఎండ రావాలి, మా సైడే సూర్యుడు రావాలి. ఇదే కదండి గొడవలు. ఆ రేసులు పక్క పక్కన ఉంటే తన గొడవలు కదండి మనకి. గజం కోసం గొడవలు కదా మనకి, కోర్టులు. ఇంట్లో నుంచి పాలన సరిగ్గా ఉందా మనకి? ఈరోజు దేవుని పాలన అర్థం కాలేదు సమాజానికి.
కుటుంబ పరిపాలన కూడా సరిగ్గా లేదు. అక్కడికి వెళ్ళాలి, నేను ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు గురించి మాట్లాడుతున్న మాట, ఆయన మంచి వాళ్ళ మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేస్తాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించేవాడండి మన పాలకుడు. అలాంటి పాలకుడు ఉన్నాడు ప్రపంచంలో. అలాంటి పాలన గురించి, అలాంటి పరిపాలన గురించి, అలాంటి పరిశుద్ధుని గురించి ఎవరండి మాట్లాడుతున్నారు? గుర్తిస్తున్నాం మనం? ఆలోచిస్తున్నావా దేవుడి గురించి? ఆలోచించాలి ఈ రాత్రి ప్రియులారా. ఈ రాత్రి మనం ఆలోచించాలి. దేవుడు అందరిని పాలిస్తున్నవాడు, అందరిని మేపుతున్నవాడు, అందరిని కలిగిస్తున్నవాడు, అందరిని పుట్టిస్తున్నవాడు ఆయనే, గిట్టిస్తుంది కూడా ఆయనే. మీకు అర్థమవుతుందా? ఈ పాలన ఎవరు చేయలేనిది. ఇప్పుడు చెప్పుకున్న ఏ పాలన, పరిశుద్ధుని పాలన గురించి మీరు విన్నారో, అవి ప్రజలు, అధికారులు చేయలేని పాలన. చెప్పండి, ఇప్పుడు చెప్పుకున్న మాటలు పాలన ఈ వ్యక్తి చేయగలుగుతాడండి, ఈ అధికారి చేయగలుగుతాడని మీరు చెప్పలేరు ప్రియులారా. దేవుడు ఒక్కడే చేయగలిగిన వాడు. దేవుని పిల్లలం అంట మనం, దేవుని వారం అంట మనం అంతా కూడా. కనుక దేవుని పిల్లలుగా, దేవుని వారంగా ఉన్న మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన పరిపాలన కింద మనం ఉన్నాం. అది శాశ్వతమైన పరిపాలన. ఆ పరిపాలన గురించి మనం ఏం చేయాలి తెలుసా? సమాజానికి తెలియపరచాలి. ఇందాక మనం చదువుకున్న మాటల్లోనే ఏమంటే 95వ కీర్తన 6వ వచనం చూడండి ప్రియులారా. 95వ కీర్తన 6వ వచనంలో ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మోకరిద్దాము. అంటే ఆయన గురించి మాట్లాడాలి అన్న సంగతి మాట్లాడుతున్నాడు. అదే 96వ కీర్తన చూడండి ప్రియులారా. 96లో 96వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పాలన చేయును. ఆ వార్తను, ఈ వార్తను పాలన గురించిన ఈ వార్తను ఎవరికి ప్రకటించాలట? అన్యజనులకు, దేవుని ఎరగని వారికి, దేవుని యొక్క పాలన గురించి అవగాహన లేని వారికి ఈ పాలన గురించి, ఈ వార్తను గురించి చెప్పండి. దేవుని పాలన గురించి చెప్పాలి. దేవుని ఎరగని వానికి, దేవుని గుర్తించిన వానికి దేవుని యొక్క పాలన గురించి చెప్పాలి. ఈ వార్తను అన్యజనులలో దేవుని ఎరగని సమాజంలో దీన్ని ఏం చేయండి? ప్రకటించండి. కనుక ప్రియులారా, దేవుని పరిపాలన గురించి మీరు విన్నారు, దేవుని పాలన గురించి మీరు విన్నారు. ఈ పాలన చాలా గొప్పది, ఇది శాశ్వతమైనది, తరతరములకు నిలిచేది, ఇది ఉచితమైన పాలన. మరలా ఇది స్వార్థం లేని పాలన, వివక్ష లేని పాలన, పక్షపాతం లేని పాలన, అందరినీ సమానంగా చూసే పాలన. మేలు చేసిన వాడి మీదను, కీడు చేసేవాడి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుని యొక్క పాలన ఒకేలాగా ఉంటుంది. ఏమంటే ఒక అద్భుతమైన మాట చూపించి ముగించేస్తాను. ఏమండి, ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. ఒక రాజ్యం ముందు, భూమి మీద గురించి మాట్లాడుతున్నాడు, ఒక రాజ్యం ముందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు. ఒకవేళ న్యాయం జరగట్లేదా? బీదలు బాధింపబడుతున్నారా? ఈరోజు చూడండి, సమాజంలో బీదవాడు బీదవాడే, పేదవాడు పేదవాడే కదండి. ఏ పాలకుడు వచ్చినా ఏమంటారు చెప్పండి? ఏ అధికారి వచ్చినా, ఏ రాజకీయ పార్టీ పెట్టే వాళ్ళు వచ్చినా ఏమంటారు చెప్పండి? మేము సుపరిపాలన అందిస్తామండి, పేదరికం లేకుండా మేము చేసేస్తామండి. ఇదే కదా చెప్తారండి. ప్రతి పార్టీ దానికోసం పెట్టింది, ప్రతి అధికారి దానికోసమే అధికారం ఎక్కాడు. కానీ ఈరోజు ప్రజలలో బీదవాళ్ళేనా? బీదవాళ్ళకి అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? అమ్మా చెప్పండి, ఎవరికండి న్యాయం జరుగుతుంది? పేదవాడిగానే ఉండిపోయాడు. పేదవాడికి న్యాయం జరగట్లేదు. పేదవాడు బాధింపబడుతున్నాడు ఈరోజు సమాజంలో. అది ఏ దేశంలో అయినా.
ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా పేదవాడు బాధింపబడుతున్నాడు, ఇలాగా జరుగుతుందని మీరు ఆశ్చర్యపడకండి. జరుగుతుంది. ఎందుకంటే పాలిస్తుంది ఎవరు? ఒక మనిషి, స్వార్థంతో కూడినవాడు, మతాన్ని కులాన్ని బట్టి పాలించేవాడు మనిషి. అంతే కదండి. తన కుటుంబంలో ఉన్నవాడిని ఒకలా చూస్తాడు, సమాజంలో ఉన్నవాడిని అంతేనా? ఈరోజు వాళ్ళకొక న్యాయం, ప్రజలకొక న్యాయం, వాళ్ళకొక చట్టం, ప్రజలకు చట్టం, వాళ్ళకొక తీర్పు, అధికారులకు ఒక తీర్పు, పాలకులకి ప్రజలకు మరొక తీర్పు. ఇది జరుగుతుంది. దీనికి ఆశ్చర్యపడకండి. ఎప్పుడు చెప్పాడండి ఇది? క్రీస్తు భూమి మీదకి రాకముందు చెప్పాడు. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలండి. అప్పటి నుంచే జరుగుతుందట. ఏది? బీదలు బాధింపబడుతున్నారు, బీదలకు న్యాయం లేదు, ధర్మం లేదు. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు. మరియు మరి ఎక్కువ అధికారం నొందినవాడు, వారికి పైగా ఉన్నవాడు ఆయనే పరిశుద్ధుడు, ఆయనే మనందరి దేవుడు, మనందరి పాలకుడు. ఆయన చూస్తున్నాడండి అందరినీ. అందరికీ ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాల మీద ఒక పెద్ద అధికారం ఉంది. అది ఎవరిదట? నిన్ను నన్ను పుట్టించిన, నిన్ను నన్ను కన్న సృష్టికర్త అయిన పరిశుద్ధిని పాలన. కనుక ఈ పాలన గురించి అన్ని జనులు చెప్పాలా? ఈ కుటుంబం ద్వారా చెప్పబడుతుంది ప్రియులారా, మీకు మనకి. మరి రవి గారి కుటుంబం చాలా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి ఈ ప్రాంతంలో దేవుని గురించి వర్తమానం అందించాలి, దేవుని యొక్క పాలన గురించి, దేవుని యొక్క మనసు గురించి సమాజానికి చెప్పాలి, మా చుట్టూ ఉంటున్న ఆత్మీయులందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. కనుక ఈ కార్యక్రమం ద్వారా, ఈ సభ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ పరిపాలన ఏంటో కొన్ని మాటలు మచ్చుకు మీకు తెలియపరిచాను. దేవుడు మనల్ని పుట్టిస్తున్నవాడు. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలో నిర్ణయించింది కూడా ఆయనే. ఏమండి, మనం ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాం, కానీ ఇన్ని సంవత్సరాల గురించి ముందు ఎవరికి తెలుసా? దేవునికి తెలుసు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎవరికి పుట్టాలో, ఎవరిలో ఎప్పుడు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోవాలో, వీటన్నిటి గురించి ఎవరు రాశారు? దేవుడు రాశాడు. కనుక ఇది ప్రభుత్వ ఏమంటారు, గ్రంథాలయాలలో, ప్రభుత్వ చట్టాలలో ఇది కనపడదు. ఇవన్నీ కనపడవు. ఈ పాలన ఎక్కడ కనపడదు. దేవుని చట్టమైన బైబిల్లో మాత్రమే కనబడుతుంది. ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు మీకు, అక్కడ మీ సేవలు ఎత్తాడు. ఎప్పుడు పుట్టావని ఎత్తాడు? అమ్మా, డాక్టర్ చెప్పిన డేట్ ఎత్తాడా, లేకుంటే దేవుడు చెప్పిన డేట్ ఎత్తాడా? నీకు రోజు ఎప్పుడు వచ్చింది తెలుసా? ఈరోజు సమాజానికి చెప్పాలి, మనమే చెప్పాలి, ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచాలి. ప్రేమ దేవుని వల్ల. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు? భయపడ ఏమంటే మనం ఏదో మైనర్స్ అనుకుంటున్నారేంటి మీరు? పిరికివారిగా ఉంటున్నారేంటి మీరు? నో. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి సంపదనిచ్చాడు. ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుని యొక్క మాటలు 66 పుస్తకాల్లో ఉన్నాయి. అవి చదివినవాడు జ్ఞాని అయిపోతాడు, అవి చదివినవాడు మేధావి అయిపోతాడు, అది చదివినవాడు సమాజానికి విలువలు చెప్తాడు. దేవుడు ఏమి రాయించాడు తెలుసా? 139వ కీర్తన 16వ వచనం చూడండి ప్రియులారా. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై, దావీదు గారు చెప్తున్న మాట, జ్ఞాని అయిన దేవుని భక్తుడు చెప్తున్న మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు, ఎవరి కళ్ళు చూసే? పిండంగా ఉన్నప్పుడు అమ్మ చూడదు, నాన్న చూడడు. చెప్పండి, పిండంగా ఉన్నప్పుడు ఎవరు చూసారు చెప్పండి? ఏమండి, నాకు 2 పిల్లలు ఉన్నారండి, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒకటి పెద్దోడు, ఒకటి చిన్నోడు. అంటే అబ్బాయి తర్వాత అమ్మాయి పుట్టింది. వాళ్ళు పిండంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించే మాకు తెలియదు, ఊసే తెలియదు, నాకు తెలియదు, మా భార్యకి తెలియదు. పోనీ డాక్టర్ తెలుసా? తెలియదు. ఎవరికి పిండంగా ఉన్నప్పుడు ఎవరు చూడలేదు, కానీ ఎవరు చూశారట? దేవుడు చూశాడట. పిండముగా ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చూశారు? దేవుని కన్నులు, ఆయన కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అన్నాడు. నియమింపబడిన దినాలు ఎప్పుడు నియమించబడ్డాయి? ఎప్పుడండి? పుట్టిన తర్వాత మన పేరు రాసుకుంటాం కదా మనం. కానీ మనకి దినాలు ఎప్పుడు నియమించబడ్డాయి తెలుసా? పిండంగా ఉన్నప్పుడే లెక్కించబడ్డాయట. అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉంటావు తెలుసా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు చెప్పండి? మీరు అందరూ ఉన్నారు, నేనున్నాను. లేవా ఏంటి? మీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దినాలు ఉన్నాయా లేవా? ఎన్ని దినాలు ఉన్నాయి?
చెప్పండి. 6 7 ఎన్ని నెలలు? 9 నెలలు. 9 ఇంటూ 3 270. అంతేనా? ఎప్పుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. మరి నీ బర్త్ డేట్ ఎప్పుడు వేసుకుంటున్నావు? 270 రోజుల తర్వాత వేసుకుంటున్నావు నువ్వు. అంతే కదా? అంటే నీ బర్త్ డేట్ కరెక్టా రాంగా? చెప్పండి. మీ దినాలు అంటే పుట్టిన దినం అదే కదండి. ఈరోజు అబ్బాయిది పుట్టిన దినం అనుకుంటా. ఈ నెలలో పుట్టాడు కదా దినమేనా? చచ్చిపోయిన దినం అంటారులేండి. పుట్టిన దినమే, పోయినా దినమే. దినం ఎన్ని దినాలు? నువ్వు రాసుకున్న దినం కరెక్ట్, పోయే దినం రాసుకున్నది కరెక్ట్ అవుతుందేమో, కానీ పుట్టిన దినం ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ కట్టుకిస్తారు నీకు, కానీ బర్త్ సర్టిఫికేట్ కట్టుకి మీకు రాదు. అది ఎవరి దగ్గర రాశాడట? బా, ఎవరి దగ్గర ఉంది బర్త్ డేట్? చెప్పండి. మీ దగ్గర లేదు, డాక్టర్ దగ్గర లేదు, ఈ పాలకుల దగ్గర లేదు. ఏ పాలకుడి దగ్గర ఉంది మన బర్త్ డేటు? అమ్మా చెప్పలు కొట్టాలి కదా ఇది మాటకి. మీకు అర్థమైతే కొట్టుతారు, అర్థం కాలేదు కాబట్టి చూస్తున్నారు. ఎవరి దగ్గర ఉందమ్మా మన బర్త్ డేటు? దేవుడి దగ్గర ఉంది. కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. దేవుడి గురించి చెప్పుకుంటే సమయం సరిపోదు. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని పాలిస్తున్నవాడు. ఆయన గురించి అన్యజనులు ఈ వార్తను ప్రకటన చేయాలి. ఆయన గుర్తించిన సమాజంలో ఆయన గుర్తింపు గురించి మనం ఈ సమాజానికి తెలియపరచాలి. ఆయన పాలనలో ఉంటూ ఆయన పాలన గురించి పట్టించుకోకపోతే ఏమంటే ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా. కనుక ప్రియులారా, ఆయన గొప్పవాడు. ఆయన మేపుతున్న ప్రజలు మనమంతా కూడా ఆయన పాలించు ప్రజలము. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ప్రజలు గుర్తించని మీ పాలన గురించి కొన్ని మాటలు నాయన మీరు మా కొరకు రాయించిన, భక్తులు తెలియపరిచిన మీ పాలన గురించి కొన్ని సంగతులు మేము విన్నాం. నిజమే తండ్రి, ప్రపంచంలో ఎవరు చేయలేని పాలన, ఎవరు పాలించలేని పాలన మీ పాలనే అని మాకు అర్థమైంది. పాలకులుగా ఉన్న పాలన కొంతవరకే ప్రజలకు మేలు చేస్తుంది, కానీ కొంతవరకు అది ఉంటుంది కానీ మనుగడలో. కానీ మీ పాలన న్యాయమైన పాలన, నీతితో కూడిన పాలన, మంచివారిని చెడ్డవారిని సమానంగా పాలించే పాలన, శాశ్వతమైన పాలన, తరతరములు నిలిచి ఉండే పాలన తండ్రి. అది ప్రపంచం గుర్తించట్లేదు, అది ప్రపంచం మాట్లాడుకోవట్లేదు. మీ ద్వారా దినాన్ని, మీ ద్వారా రాత్రిని, మీ ద్వారా చలిని, గాలిని, ప్రతిదానిని అనుభవిస్తున్న ఈ మానవ సమాజం మిమ్మల్ని గుర్తించట్లేదు, మిమ్మల్ని గురించి మాట్లాడుకోవట్లేదు. అలాంటి సమాజంలో మేము ఉంటుండగా ఈ మాటలున్న మేమైనా మిమ్మల్ని గురించి ఆలోచించాలి. ఇక్కడి నుంచి ఈ రాత్రి నుంచి మేము భూమి మీద ఉన్నంత వరకు మా బ్రతుకు గురించి, మా జీవితం గురించి, మమ్మల్ని మీరు ఎలా పాలిస్తున్నారో ఆ పాలన జీవితం గురించి ప్రతినిత్యం మేము మాట్లాడాలి. ప్రతినిత్యము మా చుట్టూ ఉంటున్న మీరు ఎరగని, మిమ్మల్ని గుర్తించని మీ పాలన గురించి అవగాహన లేని చుట్టూ ఉన్న మానవ సమాజానికి, అన్యజనులకు ఈ మాటలు ప్రకటించాలి. అట్టి కృపను బిడ్డలందరికీ ప్రసాదించండి. గొప్ప మాటలు అందించిన ఈ కుటుంబం, రవి గారి కుటుంబం, వారి సతీమణి, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలు యవనస్తులు, ఎదుగుతుండగానైనా యవన ప్రాయంలో ఉంటుండగా తండ్రి, అటు కుటుంబానికి మీకు మంచి పేరు తెచ్చేవారిగా, మీ దయను పొందే పిల్లలుగా ఉండగలుగుట కృప చూపించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎందరైతే ఈ వాక్యాన్ని మనసుతో విన్నారో, బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపం చేసుకునండి. మీ పాలన చాలా గొప్పది. మీ పాలన చెప్పుకోవడానికి సమయం సరిపోదు. అంత గొప్ప పరిపాలన తండ్రి. అంత గొప్ప పరిపాలన పొందుకుంటున్న మేము, ఆ పాలనలో పాలింపబడుతున్న మేము కృతజ్ఞత కలిగిన వారిగా మిమ్మల్ని స్తుతించగలిగే, మీ మాటలను అన్యజనులకు చెప్పగలిగే భాగ్యాన్ని, ఇలాగా సభలు పెట్టి మిమ్మల్ని స్తుతించగలిగే మాటలతో కాక నాయన క్రియలతో మీ పనులు చేయగలిగే భాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, కూడి వచ్చిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తూ, మీ చిత్తమైతే మీ కుమారుడు యొక్క రాకడ ఆలస్యమైతే మరొక మంచి సంగతులు మరి ఈ ప్రాంతంలో వినిపించవలసిందిగా ప్రాధేయపడుతూ, అంతటి మరి గొప్ప మాటలను వినిపించడానికి కారకులైన కుటుంబాన్ని దీవించవలసిందిగా ప్రాధేయపడుతూ,
క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నివాసంలో మరి ఉంటున్న మీ పిల్లలకు, ఈ మాటలు వినిపించిన కుటుంబానికి సదాకాలం తోడేండు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా అందరికి వందనాలు.